అందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి శుభ స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. జాతి కులములంచు జనులెల్ల బద్ధులై భావపరమునందు బ్రాలుమాలి చచ్చి పుట్టుచుండ్రు జడబతులై భువి విశ్వదాభిరామ వినురవేమ. జాతి కులములంచు జనులెల్ల బద్ధులై భావ పరములందు బ్రాలుమాలి చచ్చి పుట్టుచుండ్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ. జాతి కులములంచు జనులెల్ల బద్ధులై భావ పరమునందు బ్రాలుమాలి చచ్చి పుట్టుచుండ్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మనం తెలుసుకుందాం. జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై వివేచనా జ్ఞానం నశించిపోయి చచ్చి పుడుతూ ఉంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావంతో కుల భేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ప్రస్తుత సమాజంలో కొందరిని పరిశీలిస్తే జాతులు, కులాలు, మతాలు వాటికి బానిసలైపోయి విచక్షణా జ్ఞానాన్ని చంపేసుకుంటున్నారు. స్వాతంత్ర్యం రాకముందు ఏ మనిషి ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టి ఎలా బ్రతికాడో మనకి తెలియదు. కానీ మనది లౌకిక ప్రజాస్వామిక దేశం అయ్యాక దాదాపు ప్రజలందరూ అన్ని స్థాయిలలో వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఐకమత్యంగా చదువుకుంటున్నారు, స్నేహితుల్లా మెలుగుతున్నారు. అయితే అధికారం కోసం యువతలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ కొన్ని వర్గాల నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుల మాటల వలలలో పడి తాము క్రింది స్థాయి మనుషులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. చివరికి వాళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే మనుషులందరూ సమానమే అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని వాళ్ళు తెలుసుకోలేని స్థాయికి దిగజారిపోతున్నారు. కేవలం తమ స్వార్థం కోసం ఈ తాత్కాలిక ప్రయోజనాలు వదిలివేసి ఈ సమాజంలో ప్రజలందరూ సమానమే అని అందరూ తెలుసుకున్న నాడు మాత్రమే ఈ సమాజం సమాజంగా వర్ధిల్లుతుంది. అందరూ కులమత భేదాలు విడిచిపెట్టి జీవించినప్పుడు మాత్రమే మన భూమాతకి అసలైన శాంతి అని దాదాపు 3.5 శతాబ్దాల కింద మన ప్రజాకవి శ్రీ వేమన ప్రజలకు ఈ పద్యం ద్వారా ఉద్బోధించగలిగారు అంటే వారి యొక్క దూరదృష్టిని మనం ప్రశంసించక తప్పదు. కాబట్టి ఐకమత్యమే మహాబలం అని మనం నిరూపిద్దాం, అందరం ఆచరిద్దాం. కుల మత భేదాలు విడిచి అందరం స్నేహితులుగా మెలుగుదాం. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మరొక్కసారి మీకోసం. జాతి కులములంచు జనులెల్ల బద్ధులై భావ పరమునందు బ్రాలుమాలి చచ్చి పుట్టుచుండ్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై వివేచనా జ్ఞానం నశించి చచ్చి పుడుతూ ఉంటారు కొందరు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని మాత్రం తెలుసుకోలేరు. మనమందరము సోదరభావంతో కుల మత భేదాలు విడిచి జీవించినప్పుడు మాత్రమే ఈ భూదేవికి అసలైన శాంతి అని ఈ పద్యం యొక్క భావం. మన పాఠశాలల్లో అన్ని కులాల, అన్ని వర్గాల, అన్ని మతాల పిల్లలు కలిసిమెలిసి చదువుకుంటున్నారు. జాతీయ సమైక్యత అంటే మనకి పాఠశాలల్లోనే కనిపిస్తుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అన్న కొఠారీ కమిషన్ వారి అద్భుతమైనటువంటి వాక్యం మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగా మనం అందరం కూడా ఐకమత్యంతో మెలిగి మన జాతిని, మన దేశాన్ని కాపాడుకుందాం. ప్రపంచంలో సగర్వమైన స్థానానికి
దానిని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరొక ఆణిముత్యం లాంటి వేమనగారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.